మనోహరి రణవీర్‌కి కాల్ చేసి, "రణవీర్, బాంబు సేఫే కదా?" అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. "కాదు మనోహరి, బాంబు సేఫ్ కాదు. నాకు బాంబు అమ్మినవాడు ఆహ్, ఆర్మీ వాళ్ళకి దొరికిపోయారంట" అని రణవీర్ చెప్పడంతో, "ఏం మాట్లాడుతున్నావు రణవీర్? నీకు బాంబు అమ్మినవాడు ఆర్మీకి దొరికిపోయాడా?" అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. "అదే కదా మనోహరి, నాకు చాలా కంగారుగా ఉంది" అని రణవీర్ చెప్తూ ఉంటాడు. అలా చెప్తూ ఉంటే ఆర్మీ పోలీసులు రణవీర్‌కి బాంబ్ అమ్మిన అతన్ని లాక్కు వెళ్తూ ఉంటారు. ఇంకోవైపు అమర్ యూనిఫార్మ్ వేసుకొని రెడీ అయిపోయి రాథోడ్ కార్‌తీ త్వరగా వెళ్ళాలి అని ఇద్దరు బయలుదేరి ఆఫీస్ దగ్గరికే వస్తూ ఉంటారు. రణవీర్‌కి బాంబ్ అమ్మిన వాడిని అమర్ వాళ్ళు వచ్చే లోపలే బాగా కుమ్మేసి చితక్కొట్టి ఉంటారు. వీడే అమర్ ఎవరికో బాంబు అమ్మాడంట అని ఆఫీసర్ అమర్‌కి చెప్తూ చూపిస్తూ ఉంటాడు. మేము ఎంత కొట్టి అడిగినా కూడా తెలీదనే చెప్తున్నారు అని పోలీసులు చెప్తూ ఉంటే అమర్ వాడి కాలర్ పట్టుకొని, "బాంబు ఎవరికి అమ్మావు?" అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. "నిజంగా కొన్నవాడు ఎవడో నాకు తెలీదు సార్" అని అతను చెప్తుంటే, "తెలియకుండా ఎలా అమ్మావు?" అని అమర్ అంటాడు. "సరే, వాడెవడో తెలీదని చెప్తున్నావు కదా! వాడు ఎలా ఉంటాడో చెప్పు, పోలికలు చెప్పు" అని అమర్ అంటాడు. అప్పుడే రణవీర్ షాప్ దగ్గరికి వచ్చి బాంబు తీసుకువెళ్ళటం మనకి చూపిస్తూ ఉంటారు. ఆ సంఘటన మొత్తం గుర్తు చేసుకొని, "సార్, వాడిది ఉంగరాల జుట్టు సార్, రాజు వేషం వేసుకొని ఉంటాడు సార్" అని చెప్పటంతో ఇక అమర్‌కి రణవీర్ మీద డౌట్ వచ్చేస్తుంది. వెంటనే తన మొబైల్‌లో రణవీర్ ఫోటోని తీసి, "వీడేనా?" అని చూపిస్తూ ఉంటాడు. "అవును సార్, వీడే సార్ నా దగ్గర బాంబు కొన్నది" అని అతను కన్ఫర్మ్ చేయటంతో ఇక అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటే, ఇంకోవైపు రణవీర్ బాక్సులో ఉన్న బాంబు వైపు టెన్షన్ పడుతూ ఇంట్లో కూర్చొని ఉంటాడు. బాంబేమో పేలిపోతుందని మనోహరికి చెప్పి ఉంటాడు. "అయ్యో! ఈ బాంబు పేలిపోతుందే, ఎలా చేయాలి?" అని తల పట్టుకొని టెన్షన్ పడుతూ బాంబు వైపు చూస్తూ ఉంటాడు.